వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోబుట్టువులే. చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్న ఆల్రెడీ ఒక కాలర్ అయితే విన్ అయ్యారు, మియాపూర్ నుంచి గాయత్రి గారు. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక కాలర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో, ఎవరికో కాల్ కనెక్ట్ అయింది, కట్ అయింది. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, పల్లవి నా పేరు. పల్లవి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బెంగళూరు అండి. బెంగళూరు నుంచి. ఆల్రెడీ కాల్ చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం? అవును అవును. ఓకే, పల్లవి గారు ఏం చేస్తూ ఉంటారు? హలో, హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారు. మరి మీ వాయిస్ చాలా లో వస్తుందన్నమాట. ఒక్క నిమిషం వినిపిస్తుందండి ఇప్పుడు ఓకే. ఓకే, రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తానండి. చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అందరికి నచ్చుతుంది కదండి. ఓకే, మీకు బాగా నచ్చింది ఈ ప్రోగ్రామ్ ఒకటేనా? లేదండి, ఇవి చెప్తారు కదండి ముచ్చట్లు, బరాబర్ ముచ్చట్లు అని, అది చూస్తాను. ఉదయం ఏమో గురువు గారు క్వశ్చన్లకి సమాధానాలు చెప్తారు కదా. అవును, అది చూస్తాను. 11ంటికి వస్తుంది కదండి, 10:30కి. అవునవును, ఇంకా అది ఉదయం పూట అండి, ఇది గీత సారం అని వస్తుంది కదండి, అయ్యే చూస్తాను అనమాట ఎక్కువ. అవును, మొత్తం మీద అన్ని ఫాలో అవుతున్నారు. చూస్తాను, బాగున్నాయి కదండి ప్రోగ్రాంలు. అవును. ఓకే, మొత్తం మీద అన్ని ఫాలో అవుతున్నారు. సూపర్, అసలు హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. ఓకే, సరే అయితే మరి రోజు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, క్వశ్చన్స్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే కొన్ని ఏమో సులువుగున్నాయండి, తెలుస్తున్నాయి, చెప్పగలుగుతున్నాను నేను కూడా. మీ టైం అయిపోయేలోపు నేను చెప్పాలని ట్రై చేస్తానండి. చాలా వరకు నాకు అలవాటు అవుతుంది కదా, తెలుస్తుందండి. అవును, కానీ కొన్ని ఏమో చాలా కష్టంగా ఉంటాయి. ఏంటంటే చదువుకున్న వాళ్ళకి వస్తాయి, మా అలాంటి వాళ్ళకి రావు కదండి. అయ్యో, ఎందుకు రావు? ఈజీగా కొన్ని వస్తున్నాయి, చూసారా? అదే అలాంటివి నిన్న అడిగారు కదండి, నా వల్ల అదే తలపై పడింది, అది అలాంటివి అయితే చెప్పగలుగుతానండి. కానీ ఈ కష్టమైన అడుగుతారండి కొన్ని అవి తెలియవండి నాకు. అవునా? అంటే సంవత్సరాలు అవన్నీ అడుగుతారు కదండి, అప్పుడు ఎప్పుడు కనిపెట్టారు అలాంటివన్నీ, అవి చెప్పలేనండి. ఓకే, ఈజీ. అంటే రామాయణ మహాభారతాలు అవన్నీ వింటూ ఉంటారా? అలాంటివి కొంచెం పర్లేదండి, మామూలుగా టీవీలో చూస్తాం కదా, అప్పుడు కొంచెం తెలుస్తాయి. అది చిన్న అయితే పర్లేదు, కానీ మరీ ఎక్కువ కష్టమైన అంటే తెలియదండి, నాకు తెలియదండి, నేను చదువుకోలేదు కదా ఎక్కువ, అందుకని. అవునా? ఓకే ఓకే. సరే అయితే సినిమాలు మేడం గారండి, ఇది నా నంబర్ తీసుకోలేదండి సారు. తీసుకుంటారు. మీది ఆల్రెడీ విన్ అయితే కనుక మీ నెంబర్ కనిపిస్తుంది మాకు, నోట్ చేసుకుంటారు ఫస్టే. మీరు విన్ అయితే కనుక నెంబర్ వాళ్ళు నోట్ చేసుకుంటారు, మాట్లాడతారు మీతో. అలాగేనండి. విన్ అయిన వాళ్ళందరి నెంబర్స్ కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు. అలాగేనండి. ఓకే, మరి మూవీస్ అట్లా చూస్తూ ఉంటారా? కొంచెం చూస్తానండి, మా పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు చూస్తారు, వాళ్ళతో పాటు కూర్చుంటాను నేను కూడా, చూస్తానండి. కొత్త మూవీసా పాతవి చూస్తారు ఎక్కువగా? అన్నీనండి, వాళ్ళు ఏం పెడితే చూడాలండి, మరి మాకేమి ఉండదు కదా ఛాన్స్, వాళ్ళు ఏం పెడితే అలా చూడడమేని. ఓకే, పాత మూవీస్ చూస్తుంటారు కదా ఎక్కువగాను? చూసాను పాత మూవీ, అప్పట్లోనే వచ్చేదండి టీవీలో మనకి, అవన్నీ చూస్తామండి. మరి ఏంటి మీకు టైం పాస్ ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు? ఇంకేం చేస్తూ ఉంటారు వంటలు కాకుండా? ఏముంటదండి, ఏం లేదండి, ఖాళీగా ఉంటాం. పని అయ్యేసరికి టైం అయిపోద్ది, ఇంకేముంటది, ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు టీవీ పెట్టుకొని చూస్తామండి. ఓకే, టీవీ కవర్ చేస్తూ ఉంటారు అంతే. ఓకే, అయితే మీకు అదే టైం పాస్ అసలు. ఎక్కడి నుంచి అన్నారు మీరు? బెంగళూరు అండి. బెంగళూరు నుంచి. ఓకే, పల్లవి గారు బెంగళూరు. అవునండి. ఓకే, అక్కడ ఎలా ఉంది క్లైమేట్? అంతేం పర్లేదమ్మా, బానే ఉంది, చల్లగా ఏం లేదు, పర్లేదు. ఎండగే ఉంటుంది బాగా, మధ్యాహ్నం బాగా ఎండ ఉంటుంది. ఓకే, మరి న్యూ ఇయర్ కి అంటే రేపు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, జనవరి 1 కదా, మరి ఈ రోజుకి ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా?
ఇక్కడ ఇది అపార్ట్మెంట్ అన్నమాట. అందరూని ఒకరింట్లో కలుసుకొని కేక్ కట్ చేస్తారు, అవన్నీ అవుతాయి రాత్రికి. ఓకే, సాయంత్రం ఉన్నాయి అన్ని. ఆ, మరి మీరేం స్పెషల్స్ చేస్తున్నారు? మీరేం స్పెషల్స్ చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు స్పెషల్? స్పెషల్ ఏం లేదమ్మా, ఏదో మామూలుగా చేసుకోవడం అంతే, అందరితో పాటు కూర్చోడం మనం అంతే. అందరితో పాటు కాసేపు కూర్చుని హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని వెళ్ళిపోవడమేనా? అంతే అంతే. రేపు పొద్దున అయితే గుడికి వెళ్తామమ్మా. మార్నింగ్ గుడికి వెళ్తారు ఫస్ట్ గుడికి వెళ్తాం. ఓకే, రేపు ఉదయం గుడికి వెళ్తారు ఫస్ట్ డే కాబట్టి. అవునమ్మా, గుడికి వెళ్తే అక్కడ ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, వెళ్తేనే మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, బాగా పూజలు చేస్తారనుకుంటా. అన్ని ఎక్కువ ఉపవాసాలు గట్రా అవన్నీ ఏం చేయనమ్మ, కానీ మా వాళ్ళు పూజ చేసుకుంటానమ్మ, రోజు దీపారాధన గట్రా. ఓకే, రోజు చేస్తూ ఉంటారా? రోజు దీపం పెట్టుకుంటాను. ఓకే, పర్వాలేదు. అయితే మీరైతే మీకు ఇప్పుడు టెంపుల్ కంటే దేవుడికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పగలుగుతారు కాస్త. ఏదన్నా సులువుగా అయితే పర్లేదమ్మా, కష్టమైందంటే నాకు చెప్పలేను, మళ్ళీ ట్రై చేసుకుంటాను అంతేని. అయ్యో, అలా అంటారా? కొంచెం సులువుగా ఉంటేనే తెలుస్తాయి నాకు, చదువుకోలేదు కదా. ట్రై చేద్దాం. ఓకే, లేదంటే మళ్ళీ మీరు కాల్ చేస్తారు, నేను హ్యాపీగా మీతో మాట్లాడతాను. అలాగేనమ్మా. ఓకేనా? అయితే మరి ఇప్పుడు మీరు నాకేం చెప్తున్నారు? ఏదైనా ఒక సామెత గానీ టిప్పు గానీ ఏం చెప్తారు? చెప్పనమ్మా. చెప్పండి. ఇది ఇప్పుడు మనకి సంత్రాలు వస్తాయి కదమ్మా, కమలకాయలు, ఆ తొక్కేంటి ఎండబెట్టుకోవాలి. అది ఎండిపోయిన తర్వాత కొంచెం గోధుమ రవ్వలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఉంచుకోవాలి, మిక్సీలో వేసుకొని. ఓకే. తర్వాత స్నానం చేసేటప్పుడు సున్నిపిండి పెట్టుకుంటాం కదా, బియ్య పిండి, శనగపిండి, పసుపు కలుపుతామా, దాంతో పాటు ఈ పౌడర్ వేసుకోవాలి. అది వేసుకొని రోజు సబ్బు రాసుకునే ముందర మొత్తం బాడీకి నలుగులాగా పెట్టేసుకున్నాం అంటే అది రాసుకుని తీసుకున్న తర్వాత నీళ్ళు పోసుకున్న తర్వాత సబ్బుతో స్నానం చేసుకోవాలి. ఓకే. అప్పుడు ఈ చలికాలంలో ఒళ్ళు పగిలిపోతే రఫ్గా అయిపోతే అలాగ ఉంటది కదా. అవునవును, అలాగ అవ్వదు. ఈ సంక్రా తొక్కలు మనకి వేస్ట్ అని పడేస్తాం కదా. అవును, ఇలాగా వాడుకోవచ్చు. మంచి టిప్ చెప్పారు నిజంగా. ఇప్పుడు వచ్చే ఆరెంజెస్ వాటి తొక్కట్ని ఎండబెట్టేసి పౌడర్ కింద చేసుకుని సున్నిపిండిలో కలిపి రాసుకుంటే బాడీ అంతా స్మూత్ గా ఉంటది. సూపర్, మంచి టిప్ చెప్పారు. సరే, అయితే మీకోసం నేను క్వశ్చన్ రెడీ చేస్తా. మీకు చూస్తున్నారు కదా టీవీ? చూస్తున్నానమ్మా. మీ చీర చాలా బాగుంది, నాకు ఇష్టం ఈ కలర్, రెడ్ బ్లాక్. రెడ్ బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అవునా? అయితే మీరు విన్ అయితే కనుక ఇదే సారీ పంపించమని చెప్పేస్తాను. ఇంకా సంతోషం. ఓకే, సరే. అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ అండ్ నేను కూడా అడుగుతాను, మీకు పక్కన ఎవరైనా ఉంటే హెల్ప్ చేయమని చెప్పండి. ట్రై చేద్దాం ఇద్దరం, నేను కూడా ట్రై చేస్తాను మీతో పాటు. ఓకేనా? క్వశ్చన్ వచ్చేసి, హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు విశ్రమించకుండా ఆతిథ్యం ఇచ్చిన పర్వతం ఏది? ఎవరు ఆ పర్వతం పేరు? పర్వతం అంటే హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోమని ఒక పర్వతం అయితే చెప్పింది. ఆ పర్వతం ఎవరు? విన్నానమ్మా, గుర్తు రావట్లేదు, సడన్ గా అడిగేసరికి. హనుమంతుడు సముద్రం దాటుతున్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఒక పర్వతం అయితే హెల్ప్ చేసింది. ఆ పర్వతం పేరు ఏదో గుర్తుకొస్తలేదమ్మా, సడన్ గా మీరు అడిగేసరికి. కళ్ళు మూసుకుని గట్టిగా ఆలోచించండి, కళ్ళు మూసుకుని, టెన్షన్ పడకుండా. మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఈజీగా చెప్తారు. వస్తుందమ్మా, కాదు కాదు, లంబ పర్వతం మా మీద వస్తుంది. మీకు టైం అయిపోయింది, కాల్ కట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. సరే, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో, మాట్లాడేవారు ఎవరు? నా పేరు సుచిత్ర. సుచిత్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ బెస్తవారపేట నుంచి మేడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సుచిత్ర గారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. మేడం వద్దులేండి, పద్మాని పిలవండి. పద్మ గారు చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అవునా? యాంకరింగ్ బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది. అందరికి టెన్షన్ రిలీఫ్ చేస్తున్నారు.
అవునా? పో. అవును. అందరూ కొంచెం అంటే కాల్ చేసినప్పుడు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంటే కొద్దిగా రిలీఫ్ గా మాట్లాడుతున్నారు. అవును, కొంచెం రిలీఫ్ అయితే వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. అది చూసే నేను డేర్ చేసి కాల్ చేశాను మేడం. అవునా? ఓకే ఓకే. సుచిత్ర గారు, ఇంకేంటి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి మీకు టైం పాస్ ఏంటి? ఏముంది మేడం, మార్నింగ్ కుకింగ్ తో అయిపోద్ది. కుకింగ్ ఏదో ఒకటి అయిపోతుంది కదా, మన టీవీ ఛానల్లో ప్రోగ్రామ్స్ చూద్దాం. ఓకే, ఇవాళ ప్రోగ్రామ్స్ ఏమేమి చూసారు మా ఛానల్లో? ఈ రోజైతే నిజం చెప్పాలంటే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉన్నాం మేడం. కొంచెం మ్యారేజ్, సిస్టర్ మ్యారేజ్ హడావిడిలో. ఎప్పుడు మ్యారేజ్? ఎప్పుడు? సెంట్ అయిపోయింది మేడం, 2 days బ్యాక్ అయిపోయింది. కొంచెం ఊర్లన్నీ రౌండ్ కొట్టి ఈ రోజే వచ్చాము. అవునా? ఫుల్. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? విజయవాడ మేడం. విజయవాడ వెళ్ళి వచ్చేసారు. అవును మేడం. ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే మ్యారేజ్ లో. అవును మేడం, మామూలుగా కాదు. ఫుల్ ఖుషి. అవును మేడం. ఎంజాయ్ చేసి లంచ్ అయిపోయిందా మేడం? లంచ్ అయిపోయిందా మేడం? లేదండి, ఇంకా అవలే, తినాలి ఇప్పుడు. సో, మీ అందరితో మాట్లాడిన తర్వాత అప్పుడే హ్యాపీగా తింటాను. అదే బూస్ట్ అంటారా? అదే బూస్ట్. మీ అందరితో మాట్లాడమే చాలు నాకు. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అప్పుడు తింటాను హ్యాపీగా, అమ్మయ్య వీళ్ళందరితో మాట్లాడానని. అవునా? నాకు మాట్లాడుతూ ఉండాలి ఎవరో ఒకళ్ళు నాతో. అవునవును. అవును, నేను పడుకున్నప్పుడు తప్ప మెలకుకున్నంత సేపు మాట్లాడుతూనే ఉండాలి. నాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే పడుకున్నప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తుంటారు మేడం. అవునా? ఓకే, పెళ్ళి ఎలా జరిగింది? సూపర్ గా జరిగింది. దగ్గరుండి అన్ని చూసి వచ్చేసారా? ఎంజాయ్ చేసి బాగా? సూపర్ గా ఎంజాయ్ చేసేసి మంచిగా ఉంది. లాగించేసి ఒక 2 kgs ఇంకా వెయిట్ గ్రెయిన్ అయిపోయినా. పాత చుట్టాలందరినీ కలిసేటికి సగం లావ్ అయిపోతాం ఆటోమేటిక్ గా. అందరు కలుస్తారు కదా. మామూలు టైంలో ఎలాగా కలవం, ఇలా పెళ్లిళ్ళ టైంలో అయినా సరే కలవాలి. అన్ని ఫుల్గా ఐటమ్స్ అన్ని లాగించేసి మామూలుగా అన్ని వెరైటీస్ ఉన్నాయా? ఉన్నాయి. కొత్త కొత్త వెరైటీస్ ఏమన్నా పెడితే అవి ట్రై చేసేసి ప్రయోగాలను మన బాడీ మీదే ట్రై చేసి. మీరు ఇంట్లో ఏమైనా వెరైటీస్ ట్రై చేస్తారా? చేస్తుంటే వెరైటీస్ అంటే సింపుల్ వి ట్రై చేస్తాం, మరి బీభత్సం చేయము. ఎందుకు ఇంట్లో బయట సింపుల్ గా ఉండాలి, తొందరగా అయిపోవాలి. మళ్ళా మనకు సపోర్ట్ ఉండాలి కదా, ఇంట్లో ఎవరో ఒకరు. అవును. మరి న్యూ ఇయర్, రేపు న్యూ ఇయర్ కాబట్టి ఏంటి సెలబ్రేషన్స్ ఏమైనా స్టార్ట్ చేశారు ఇంట్లో? ఏం చేసేది లేదు మేడం, ఏదైతే అది జరిగిపోవడమే, దానంతట అదే. అంతే. ప్లాన్ ప్లాన్ చేస్తే అసలు జరగవు. అంతే. ప్లాన్ చేసామంటే అది అసలు ఫ్లాప్ అయిపోద్ది ఫస్ట్. మనం ఏదో అనుకుని ఒక లిస్ట్ వేస్తాము, అందులో ఫస్ట్ కూడా సక్సెస్ అవ్వదు. అంతే అంతే, మొత్తం దొబ్బేస్తాయి ప్లాన్ చేస్తే. అవును, అంతే అయిపోతుంది. లాస్ట్ వచ్చేసరికి ఏదో అనుకుంటాం, లాస్ట్ కి ఏదో అవుద్ది. అందుకే చెప్పకుండా చేయడం కూడా ఒకటి కరెక్ట్. అలా అయిపోద్ది. అవును అవును. 31st కి అందరు బిర్యానీస్ అంటారు, మరి మీరు కూడా అలాగా ఏమన్నా? మనకి ఏముంది మేడం, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బిర్యానీ. అంతే. కానీ డైలీ తింటున్నా ఏంటో, ఫెస్టివల్స్ కొన్ని డేస్ వచ్చేసరికి ఆ రోజు ఫిక్స్ అయిపోతారు. సండే ఒకటి, సండే వస్తే బిర్యానీ, 31st వస్తే బిర్యానీ. అసలు ఎందుకో తెలీదు. మేడం, ఈ ఇయర్ ఎలా అనిపించింది మీకు? మొత్తం 2024 ఎలా అనిపించింది? ఎలా అంటే ఎప్పటిలాగే ఉంది. ఏమైనా కొత్తగా ఏమి మీకు నచ్చినట్టుగా ఏమీ అనిపించలేదా? ఈ ఇయర్ కొంచెం బిజీ అయిపోయినాం, ఎందుకంటే ఈ ఇయర్ లో అన్ని కార్తీక మాసాలు, మ్యారేజెస్, శ్రావణ మాసాలు ఇవే సరిపోయినాయా? శ్రావణ మాసం, కార్తీక మాసం ఇవన్నీ మనకి ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఇంకా మీకు హ్యాపీ ఓకే ఈ ఇయర్ లో ఎలా అనిపించింది అన్నది ఏమైనా ఉందా? అలా ఏం లేదు మేడం, కొంచెం ఉంది. ఈ మంత్ లాస్ట్ మంత్ కొంచెం కొత్తగా ఉంది, ఎక్కువ దగ్గులు జలుబులు. చాలా బాగుంది అయితే. లాస్ట్ మంత్ మీకు సూపర్ గా ఉంది. సూపర్, మామూలు కాదు, ఎక్సలెంట్. జలుబులతో సూపర్ అయితే అది కొంచెం ఎక్స్ట్రాడినరీ. లాస్ట్ మంత్ కొంచెం బాగా ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది. ఈ ఇయర్ చాలా ఫాస్ట్ గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీకు అనిపించింది అలాగా? అనిపిస్తుంది మేడం. ఇయర్ ఎందుకో 24 చాలా ఫాస్ట్ డేస్ అన్ని అయిపోయినాయి అప్పుడే. ఈ రోజుతో లాస్ట్ ఇయర్ కి, రేపు మళ్ళా ఇంకొక నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అప్పుడే. అంతే. అవును మేడం. చాలా డేస్ మాత్రం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయినాయి.
స్టార్టింగ్ అయితే ఇప్పుడైతే లక్ గానీ మీకు కాల్ లక్కీగా కలిసింది. మరి ఇప్పుడు అనుకుంటున్నా నేను ఈ ఇయర్ మొత్తం నాకు అన్ని మంచిగానే ఉంటాయని అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు అంతా లక్కే. అసలు ఇంత ఎంజాయ్గా ఉన్నప్పుడు మన అట్మాస్ఫియర్ మనం పాజిటివ్గా చేసుకోవాలి అంతే. అంతే అంతే. చాలు, మనం హ్యాపీగా ఉన్నామంటే అదే సగం కలిసి వస్తుంది. మీకు కూడా మీ ఛానల్ టీమ్ అందరికి మా తరఫున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా నా తరపున, మా ఛానల్ వాళ్ళందరి తరపున కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. ఓకే, సినిమాలు చూస్తూ ఉంటారు ఏమన్నా? చూస్తూ ఉంటాం మేడం, ఎప్పుడైనా. ఎప్పుడైనా? ఎప్పుడైనా. ఓకే, ఏంటి ఈ మధ్యకాలంలో ఏమన్నా చూసిన సినిమాలు ఉన్నాయా? ఈ మధ్య కాలంలో పుష్పాటు చూసాం మేడం. అందరూ అదొకటే చెప్తున్నారు. అంటే రీసెంట్ గా వచ్చినదే కదా మేడం. బాగా నచ్చిందా మీకు? దేవరా చూసా మేడం. ఏది? దేవరా. దేవరా, ఓకే. అంతే, ఆ రెండే. థియేటర్కి వెళ్తూ ఉంటారా? థియేటర్ అంటే తక్కువ, మామూలుగా అయితే టీవీలో చూస్తుంటా. మనకు ఓటీటీలో వచ్చేస్తాయి కదా ఈజీగా. అలా ఏం ట్రై చేయను, చూస్తే థియేటర్ లేదంటే టీవీలో అంటే ఓటీటీలో వస్తున్నాయి కదా. వస్తుంటాయి. ఇంకా ఓటీటీ దాకా నేనైతే వెళ్ళలేదు మేడం, అంత నాలెడ్జ్ లేదు, చిన్న మెదడు. ఓకే ఓకే. అసలు నాలెడ్జ్ ఇంకా పెంచలేదు. అయ్యో, ఓటీటీలో మనకి ఇవి నెట్ఫ్లిక్స్ లో, ఆహాలో ఇందులో వస్తున్నాయి కదా. అవునవును, బట్ అవన్నీ చెప్పాను కదా మేడం, అంత దాకా ఇంకా డౌన్లోడ్ చేసుకొని ఆ మూవీస్ వాటిలో చూసేదాకా వెళ్ళలేదు ఓకే అనమాట. ఓకే, ఇంకా చిన్న పిల్లలు అంతే. అంతే. ఇంకో ఈ నెక్స్ట్ ఇయర్ కి వస్తారు. నెక్స్ట్ ఇయర్ కి స్టార్ట్ అవుతారు. పెద్ద మెదడు అయ్యి అప్పుడు అన్ని వస్తుంది. అప్పుడు అన్ని చూస్తారనమాట అయితే. ఓకే, వంటలు బాగానే చేస్తారు, మూవీస్ బాగానే చూస్తారు, పూజలు బాగానే చేస్తారు. ఏదో మీ ఛానల్ వాళ్ళ దయ. ఓకే, అంతా మీకే ప్రతిఫలం, మా దయ మీకు ప్రాప్తం. మీ ఛానల్స్ వాళ్ళ కోసమన్నా మేము మూవీస్ అది అలాంటివి చూడాల్సి వస్తుంది మేడం. ఈసారి నుంచి అందుకే మార్చేసాను నేను. మార్నింగ్ నుంచి ఛానల్లో ఏమైతే చూస్తారో వాటినే క్వశ్చన్ కింద తీసుకుంటాను. పని చేయండి మేడం మంచిగా. టెన్షన్ అంతే కదా, మన ఛానల్లో అన్ని మనం మాట్లాడుకోవాలి. అవును మేడం. అందుకే ఈసారి ప్రతిరోజు క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ కూడా ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే మార్నింగ్ నుంచి నేను లైవ్కి వచ్చే టైం వరకు కూడా ఏమేం జరిగినాయో ఏదో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతాను. ఎవరో ఒకరిని అబ్జర్వ్ చేసి నాకు చెప్పాలి. మేడం. ఓకే, ఇప్పుడు మీరు పాట పాడుతున్నారా? పాటనా? అయ్యో మేడం, రేపు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీరేమో స్టూడియోలో ఉన్నారు, మీ స్టాఫ్ అంతా అక్కడే ఉంది. ఏం కాదు, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. రాగం ఏ విధంగా ఉన్నా సరే నేను ఎంజాయ్ చేస్తాను. నేను అస్సలే భయపడను. ఇంత సడన్ గా అడిగితే ఎలా మేడం? మరి పాడండి అసలు ఒక పాట, ఏదో సరదాగా మీరు ఇంట్లో పాడుతూ ఉంటారు కదా అలా. దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో. ఫుల్ మాస్ అసలు, క్లాస్ కాదు మనం. మీరే చెప్పండి మేడం, ఏదైనా ఒక పాట నేను ట్రై చేస్తాను మేడం. ఏంటి, నేను చెప్పిన పాట మీరు పాడతారా? చూద్దాం, ట్రై చేస్తాం మేడం. ఇంత సడన్ గా పాట అడగనుకున్నా, అడిగేసరికి ఏ పాట పాడాలో అర్థం కాదా. ఈ దెబ్బలు పడితే బానే ఉంది, కొంచెం ట్రై చేయండి. భయపడుతుంది. సరే మేడం, ఈ సిచ్యువేషన్ తగ్గ పాట అయితే పాడతా. మ్యూజిక్ సిచ్యువేషన్ తగ్గ పాట అంటే మీ కాల్ కలిసిన సంతోషంతో పాడండి. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే నాకిచ్చిన, షాజహాన్ తిరిగొచ్చిన, తాజ్ మహల్ రాసిచ్చిన, ఇప్పుడే సంతోషం ముందర చిన్న బోత, ఇవన్నీ కదరాలో మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే, లోన మనసంత సంతోషమే, ఈ ప్రేమ పులకింత సంతోషమే. ఓకేనా మేడం? ఓకే, ఇప్పుడు నేను హ్యాపీ. అవునా? నాకు ప్లేస్ ఇవ్వట్లేదు కానీ నేను కూడా 2 స్టెప్లు వేసేద్దాను ముందుకు వచ్చి. అయ్యో, అది సినిమా బాగా చూసారా? సినిమా పర్లే బాగా చూస్తున్నారు, పాటలు బాగానే పాడుతున్నారు మీరు. అలా అలా మేడం, అలా ఎవరిని భయపెట్టకుండా. అవునా? మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. అవునవును, ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది. అవును మేడం. ఏముంది మేడం,
పోతే అది సంతోషంగా ఉంటే కొంచెం బాడీకి ఎక్సర్సైజే కదా. నిజంగా Health కి మంచిదే ఎంత కదా. సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యం. ఏం బాధ కలిగినప్పుడు ఆ టైం అంతా అట్లా అంతే. ఏదో ఒక ఏది శాశ్వతం కాదు. నార్మల్ అయిపోయింది. అంతే, ఏది శాశ్వతం కాదు. బాధ చాలా చిన్నగా చూడాలి, దాన్ని పెద్దగా చూస్తే మనల్ని మింగేస్తుంది, మనం చిన్నగా చూస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అంతే అంతే. ఫుల్ మేడం మా మమ్మీ మా వదిన వాళ్ళందరూ టీవీ చూస్తున్నారు, ఒకసారి హాయ్ చెప్పరా? అందరి వదిన వాళ్ళందరికీ కూడా హాయ్ హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా, భోజనం చేస్తారా లేదా, అందరూ చేయకపోతే నేను వస్తాను, అందరం కలిసి తిందాం. మీకోసం వెయిటింగ్ చేసి మీతో మాట్లాడినాక మీలాగే మేము కూడా మీ అందరితో మీతో మాట్లాడినాక చాలా ఉన్నాం. అవును, ఏముండారు స్పెషల్స్ ఈ రోజా గుత్తి వంకాయ, పప్పు, రసం. బా చాలు, అవే బాగుంటాయి నాన్ వెజ్ కంటే కూడా చెప్పాలంటే. సాంబార్, ప్యూర్ వెజ్. మీరు ప్యూర్ వెజ్జా? అవును మేడం. అయితే నాన్ వెజ్ తినిపించాలి మీ చేత. అమ్మగారు వింటున్నారు. నాన్ వెజ్ తినిపిస్తాం, మేము చెప్పం. టీవీలో మా అమ్మ చూస్తూ వింటూ నవ్వుతుంది. మీరు మీ డైలాగ్స్ మా అమ్మ నవ్వలేక నవ్వుతున్నారు మా అమ్మ వదిన. మేము చెప్పం, నాన్ వెజ్ చికెన్ చాలా బాగుంటుందంట, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాం మేము. మమ్మీ వాళ్ళకి, మేము అమ్మ వాళ్ళకి మనం ఏం చెప్పొద్దు, మనం తిందాం అంతే. తర్వాత ఒకసారి అసలు నన్ను ఇంకా కష్టం మేడం, వాళ్ళకి అసలు ఎప్పుడు ట్రై చేయలేదా? ఐ మీన్ ఫ్రెండ్స్ తో అట్లా ఏం ట్రై చేయలేదు మీరు? అసలు సమస్య లేదు మేడం. అస్సలు సరే నాతో రండి, ట్రై చేపిస్తా. బాబోయ్, అసలు ఏదైనా కొత్త వంటకం ఏదైనా ఉంటే దాన్ని చెక్ చేస్తాం ముందు. అసలు ఏదైనా ఇంకేమన్నా దాన్ని చెక్ చేసి పక్కన వాళ్ళకు పెట్టి అప్పుడు ఓకే ఫుల్ అమ్మా ఇంత చెకింగ్, ఫుల్ క్లారిటీ తీసుకుంటాం అనమాట. సూపర్. అసలు నాన్ వెజ్ పాపం పోన్లేండి, వదిలేద్దాం, తినేవాళ్ళని తినిద్దాంలే, మనము మనకొద్దు. అమ్మ ఫీల్ అవ్వకండి, ఏం పెట్టను నేను. ఓకే సరే, అయితే నేను క్వశ్చన్లకు వెళ్ళిపోతున్నాను. ఓకే మేడం, కొంచెం ఈజీగా. ఈజీగా? అవును, మీరు పాట పాడినంత ఈజీగా ఉంటది నాకు తెలిసి క్వశ్చన్. మీరు మూవీస్ బాగానే చూస్తున్నారు కాబట్టి మూవీస్ కి సంబంధించిందే మీకు క్వశ్చన్, బట్ త్వరగా అయితే చెప్పండి. టైం అయ్యే లోపుగా మాత్రం ఆన్సర్ చేసి స్టిక్ అయిపోయి ఉండండి, మళ్ళీ మార్చొద్దు ఆన్సర్ ని. నేను అవునా కాదా అన్నా సరే, మీకు డౌట్ వచ్చినా సరే ఆగండి. క్వశ్చన్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. క్వశ్చన్ వచ్చి, కింగ్ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ లో నాగార్జునతో కలిసి ఎంత మంది హీరోయిన్లు డాన్స్ చేశారు? మమతా మోహన్ దాస్ గారు. ఎవరెవరు అడగలేదు, ఎంత మంది, త్వరగా. ఓకే మేడం, ఒక్క నిమిషం. కింగ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నాగార్జునతో కలిసి ఎంత? 6 మెంబర్స్. ఇంకొకసారి ఆలోచించరా? 5 or 6 మేడం. ఒకసారి కౌంట్ చేయండి, వాళ్ళ హీరోయిన్స్ ఐడియా ఉన్నారు కదా మీకు. ఓకే ఓకే, ఫాస్ట్ గా. మేడం థింక్ చేస్తున్నా. 3, 2, 1 అయిపోతుంది. అయ్యో 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 అయ్యో, మీరు ఆలోచించండి, మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి ట్రై చేయాల్సింది. సర్లే ఏం కాదు, మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. ఈసారి సంక్రాంతికి గట్టిగా ట్రై చేయండి, కాల్ మాట్లాడుకుందాం. ఏమేం పిండి వంటలు చేస్తారో నాకు ఆ రోజు చెప్పాలి, ఓకేనా? 6 కాలర్ ఎవరు వచ్చేసిద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, పద్మ మేడం గారు. చెప్పండి మీ పేరు. నా పేరు దీవెన మేడం. దీవెన గారు, ఎక్కడి నుండి? నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను మేడం. అమలాపురం నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నాను మేడం, మీ యాంకరింగ్ చాలా బాగుంటది, చాలా బాగా మాట్లాడతారు అందరితో, థ్యాంక్ బాగా కలిసిపోతారు అందరితో. థ్యాంక్ యూ అండి. ఏంటి అమలాపురంలో ఎలా ఉంది వాతావరణం? అమలాపురంలో అంతా బాగుంది మేడం. సంక్రాంతి, కొత్త సంవత్సరం హడావిడి, కోడి పందాలు స్టార్ట్ అయిపోద్ది అప్పుడే. రేపు మరి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా, మరి ఏంటి సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయా? అన్ని స్టార్ట్ అయిపోయినాయి మేడం. ఈ నైట్ నుంచే మంచి హడావిడి, బిర్యానీలు,
బాక్సులు మొత్తం డాన్సింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మంచి మంచిగా చేసుకుంటారు మేడం ఇటు సైడ్ ఆంధ్ర సైడ్. అవును. అవును మేడం. బాగా ఫుల్ అయితే వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని ఏం చేస్తారు, మీరేం చేస్తారు స్పెషల్స్ మరి ఈ రోజు ఈవినింగ్ ఏంటి ప్లానింగ్ మీది? నేను ప్లానింగ్ చేయడానికి మేడం నాకు రీసెంట్లీ టైఫాయిడ్ కన్ఫర్మేషన్ అయింది మేడం, అందుకే అయ్యో. ఇంట్లో పిల్లలకు కూడా ఏం చేయడానికి లేదు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా, హెల్త్ ఓకేనా, బాగుంది ఇప్పుడు? ఇప్పుడు ఓకే మేడం, మెడిసిన్ తీసుకుంటున్నాను, 2 days అవుతుంది. ఓకే. లక్కీగా కలిసింది మేడం, కొత్త సంవత్సరంలో గుర్తుండిపోయేలాగా నాకు చీర బహుమతి ఇవ్వాలి బీఆర్కే వాళ్ళు. ఓ తప్పకుండా అండి. క్వశ్చన్ వేయాలి నాకు. అలాగే మాక్సిమం ట్రై చేద్దాం, నేను అందరూ గెలవాలనే చూస్తున్నాను. ఓకే మేడం. కానీ మీరు గెలిస్తే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను కూడా మేడం, మీ ద్వారా షేర్ తీసుకోవడం అంటే కూడా చాలా హ్యాపీ మేడం. మా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి మేడం మీరు. అందరికీ హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా మీ అందరికీ రేపటిదే ముందుగా చెప్పేస్తున్నాను, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ మ్యామ్, మీకు కూడా సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా బాగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ మీ అందరికీ బాగా కలిసి రావాలి, మీరు చాలా హ్యాపీగా ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నా. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా, మెయిన్ థింగ్ అది ఇంపార్టెంట్ అందరికీ. ఓకే మేడం. ఓకే, ఏంటి ఇంట్లో ఉండి ఓన్లీ హౌస్ వైఫ్ అంటే వంట చేస్తూనే ఉంటారా, ఇంకేమన్నా చేసేవారు ఇది వరకు? ఓన్లీ వంటే చేస్తాను మేడం, ఇంట్లోనే ఉంటాను, బయటికి ఎక్కడికి వెళ్ళను. ఓకే, టీవీ చూస్తూ ఉంటారు అయితే, అది మీకు కాలక్షేపం? టీవీయే కాలక్షేపం మేడం, బయట 10 మందిలో వెళ్ళడం అంటే కొంచెం భయంగా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళను. అవునా, ఎందుకని? ఫస్ట్ నుంచి మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి అలవాటు అయిపోయింది మేడం, బయట తిరగడం అది ఇది తిప్పరు, మా వారు బయటికి తీసుకెళ్ళరు సరిగ్గా, ఇంట్లోనే ఉంటాను. మరి సినిమా ఓన్లీ టీవీ చూస్తూ ఉంటారు అంతే? ఇంకా టీవీ చూస్తాను, ఎప్పుడైనా మూవీస్ కి తీసుకెళ్ళడం అంటే ఏదో కొంచెం అలా పిల్లల కోసం అడిగితే అప్పుడు తీసుకెళ్తారు మేడం, ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి. అయ్యో అవును, మీ ఊర్లో థియేటర్ ఉందా, సినిమా థియేటర్? అమలాపురంలో ఉన్నాయి మేడం, 3 థియేటర్స్ ఉన్నాయి. ఓ, ఎప్పుడన్నా ఒక సినిమా అట్లా సంక్రాంతి ఆ టైంలో వెళ్తూ ఉంటారా సినిమాకి? సంక్రాంతి ఆ టైంలో తమ్ముడు వాళ్ళు ఫ్యామిలీతో కలిసి తీసుకెళ్తారు మేడం. ఓకే, వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తా ఉంటారు మేడం. ఓకే, పాపం ఇంట్లోనే ఉండి అలా టీవీ పిల్లలు ఇంక ఇదే అయిపోతుంది మీకు. ఇదే మేడం, ఇంట్లోనే ఉంటాను. లక్కీగా మీరు ఫోన్ కాల్ కలిసింది, మీరు గేమ్ చూస్తూ అలా టైం పాస్ అయిపోద్ది. బీఆర్కే యాక్చువల్గా చూస్తూ ఛానల్ పెట్టగా పెడితే అప్పుడే ఒక 2 months నుంచి చూస్తున్నాను మేడం బీఆర్కే ఛానల్. ఓకే, ఈ పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ పెట్టిన కాడి నుంచి అబ్బో ఇందులో పెట్టారు, చాలా మంచిగా ఉంది అనేసి ఫీల్ అయ్యాం చాలాని. ఇంతకు ముందు TV5 లో కూడా ఇలాగే పుట్టింటి పట్టు చీర ఒక కార్యక్రమం కూడా చూసేవాళ్ళం మేడం అప్పుడు. అవును, చీరల ప్రోగ్రామ్ మిగతా వాటిలో కూడా వచ్చాయి, ఇక్కడ మళ్ళీ కొత్తగా ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం. అవును మేడం, చాలా సంతోషం మేడం, మీరు మా ఆడపడుచులందరికీ ఇలా చీరలు ఇవ్వడం. మాకు కూడా చాలా సంతోషం అండి, ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, సో అందరికి చీరలు రావాలని. అందుకే గెలిచిన వాళ్ళు కూడా మళ్ళా కాల్ కాకుండా ఒక 2 months గ్యాప్ లో చేయండి, అందరికి అవకాశం ఇవ్వాలి కదా అని మేము కూడా చూస్తున్నాం. అలాగే మేడం, కంపల్సరీ అందరూ కూడా బాగుండాలి కదా మేడం, ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి, అందరూ మనము కూడా ఉండాలి, అంతే చాలు. చాలా చిన్ని జీవితం, ముందు హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలండి. అంతే మేడం, నిజంగా అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుంటేనే మనము బాగుంటాం. అవును, నిజంగా మన పక్కన వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది. అవును, ఏదైనా అవసరమైన హెల్ప్ చేస్తారు పోనీ వాళ్ళు బాగుంటే. కంపల్సరీ మేడం. ఓకే, మరి సినిమాలు చూస్తూ ఉంటారన్నారు, ఏమైనా పాట పాడతారా? సినిమాలు చూస్తాను మేడం, పాడతాను ఏదన్నా, ఏం భయపడకండి మేడం, నేను సాంగ్ పాడితేనే. నేను అస్సలు భయపడను. పాడండి. కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది, ఆమె సన్నగా నవ్వింది, ఏదో ఊపిరి అయ్యింది, ఇద్దరి మనసులలోన ఏదో అల్లరి రేగింది, కథ వింటావా ప్రేమ కథ ఒకటుంది. అంతే మేడం. సూపర్ ఉంది వాయిస్ అయితే అసలు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది వాయిస్. థ్యాంక్స్ మేడం. ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా పడుతున్నారు.
అవును మేడం, మిమ్మల్ని చూసి అలా పాడాలనిపించింది. యాక్చువల్గా బయట నాలుగు ప్రపంచమే తెలియదు నాకు అసలు. 4 దిక్కులు 4 గదుల్లోనే ఉండిపోతాను. అలాంటిది ఇంత ధైర్యంగా పాడానంటే మీ యాంకరింగ్ మీ వల్ల. ఓ థ్యాంక్ యూ అండి. మీరు బయట చూసారు మీ సాంగ్ అయితే ఎంత మంది విన్నారు, ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ సాంగ్ చాలా ఇష్టం మేడం నాకు, అందుకే అది పాడాను. ఓహో. ఇంట్లో సరదాగా అలా పాడుకుంటూ ఉంటారు అయితే? ఇంట్లో అలా నాకు తోచినప్పుడు సాంగ్స్ పాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ జీసస్ సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను మేడం. అవునా, ఓకే. అయితే పర్వాలేదు, మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు, ఏం కాదు. మీకు హెల్త్ కూడా క్యూర్ అయిపోతుంది అతి త్వరలో. నెక్స్ట్ ఇయర్ అంతా మీకు అంతా మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్స్ మేడం. ఓకే అండి, మీకోసం క్వశ్చన్ ఈజీగా, ఇది ఒక చిన్న తమాషా లాంటిది, మీరు కొంచెం లాజిక్గా ఆలోచిస్తే వచ్చేస్తుంది. కొంచెం బాగా ఈజీ ఉన్నది ఇవ్వండి మేడం. చాలా ఫీల్ అవుతాను కొత్త సంవత్సరంలో కరిగెడుతూ కొత్తసారి. మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు, మీరు ఫీల్ అవుతే నేను కూడా ఫీల్ అవుతాను. అయ్యో వద్దులే మేడం. సరే సరే. మరి సినిమా గురించి అడగనా, లేదంటే సినిమా గురించి ఏమైనా చెప్తారా, లేకపోతే నేను తమాషా లాంటిది క్వశ్చన్ ఏదైనా ఈజీగా? అది అలాంటిది అంటే అంత నేను నాలెడ్జ్ కాదు మేడం. సినిమాలోవే అడగండి, ఏమైనా సింపుల్ గా ఉన్నవి మేడం. సినిమాలో అంటే అవి కొంచెం ట్రై చేద్దాం, మీరు కూడా ట్రై చేయండి. తమాషాది అయితే మీరు ట్రై చేస్తారు అనుకున్నాను. లేదంటే ఇమేజ్ ఇవ్వనా, ఇమేజ్ చూసి చెప్తారా, ఫోటో వస్తుంది కదా? ఆ ఇమేజ్ మేడం మీ ఇష్టం మేడం. ఈజీ ఉన్న ఇమేజ్ రీసెంట్లీ హీరోయిన్. ఇంకెందుకు, నా ఫోటో పంపించమని చెప్తాను ఈజీగా, ఇంకా అంత గురించి చెప్పేస్తాను మేడం. మీ ఫోటో అయితే ప్రింటింగ్ హార్ట్ లోని. సరే అయితే నేనైతే ఒక తమాషా క్వశ్చన్ అడుగుతాను, మీరు ఈజీ చెప్తారు నాకు తెలిసి. ఒకసారి బాగా పదాన్ని పలుకుతా ఉండండి, దాంట్లోనే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. టైం అయిపోయేలాగా అయ్యేటప్పటికి చెప్పేసేయండి. 2 వచ్చేసరికి మీరు ఆన్సర్ చేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకేనా, మీరు ఏమీ టెన్షన్ పడద్దు. క్వశ్చన్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. క్వశ్చన్ వచ్చేసి, గురీజీ వనం బాగుందా, ఈ పదంలో ఇంకో పదం వస్తుంది. గురూజీ వనం బాగుందా, ఈ పదాన్ని ఒక 2-3 సార్లు చదవండి, అందులో మీకు రెండో పదం వస్తుంది. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. అదే ఈ పదంలోనే ఒక 2 ముక్కల కింద డివైడ్ చేయాలి మనం. గురూజీ వనం బాగుందా, ఆ పదాన్ని కలిపి చదవండి ఒకసారి. గురూజీ వనం బాగుందా, గురూజీ వనం బాగుందా, దాంట్లోనే ఇంకో పదం వస్తుంది. గురూజీ వనం బాగుందా, జీవనం బాగుందా, జీవనం బాగుందా, మొత్తం పదం కావాలి మనకి అప్పుడు. గురి జీవనం బాగుందా, ఒక్కటే వర్డ్ వస్తుంది. దగ్గరకు వచ్చారు, కొంచెం ట్రై చేయండి, సెపరేట్ చేయండి ఆ రెండింటిని. ఫస్ట్ 2 పదాలని సెపరేట్ చేయండి. 2 మేడం. వనం, అరే ఫస్ట్ చెప్పింది రానివ్వండి, టైం అయిపోయింది. నేను అదే చెప్పాను, మీరు ఫస్ట్ చెప్పిందే, దాన్ని ఒకసారి చెప్తారా అని చూస్తున్నాను. జీవనం బాగుందని చెప్పారు, హ్యాపీ. ఆ ఫస్ట్ వర్డ్ ఎందుకు వదిలేశారు? మీరు యాక్చువల్గా విన్ అయ్యేవాళ్ళు, కానీ జస్ట్ మిస్ అయ్యారు, టైం అయిపోయింది. నేను అందుకే 2 వచ్చేసరికి చెప్పండి అంటున్నాను. సారీ అండి, మరి నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఏం కాదు. ఈసారి ఖచ్చితంగా మీరు విన్ అవుతారు, నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా మీరు యాక్చువల్ బాగా ట్రై చేశారు, బట్ ఆన్సర్ చెప్పలేదు. చెప్పిన ఆన్సర్ కరెక్టే, కానీ కొంచెం మొత్తం చెప్పుంటే మీరు విన్ అయ్యేవారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. హ్యాపీగా న్యూ ఇయర్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మన నెక్స్ట్ కాల్ ఎవరో తీసేసుకుందాం. హలో 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 నమస్తే అండి. హలో 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 మీరు టీవీ సౌండ్ తగ్గించేస్తే మనం మాట్లాడుకుందాం, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. మీరు టీవీ సౌండ్ తగ్గించేస్తే మనం మాట్లాడుకుందాం. హలో హలో హలో, మీ పేరు? శకుంతల. శకుంతల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు శకుంతల గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తుంటాం, పుట్టింటి పట్టు చీర రోజు చూస్తాం. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బాగుంది. ఇదే ఫస్ట్ టైం మీకు కాల్ కలవడం, అంతకుముందు కలిసిందా? లేదు, ఇదే ఫస్ట్. మొన్న కలిసింది కానీ అది వేరే వాళ్ళు తెచ్చారు. హలో చెప్పండి. వేరే వాళ్ళు నాకు రాలేదు. అయ్యో, కలిసింది కానీ మీరు వేరే కాల్ తీసుకున్నారు మేడం. కట్ అయిపోయింది. అయితే మధ్యలో ఇప్పుడు ఏంటంటే అందరూ ఒక్కసారి కాల్స్ చేసేటప్పటికి ఎవరో ఒకరిది కనెక్ట్ అవుతుంది, ఒకరిది కట్ అయిపోతుంది. యాంకరింగ్ మీరు బాగా చేస్తారు మేడం. ఓ థ్యాంక్ యూ అండి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. అంతే.
ఆ, ఇంకేం లేదు, ఇంట్లో ఖాళీయేనా? ఐ మీన్ వంట చేస్తూనే ఇంకా ఏమన్నానా? ఇంకేం లేదు నా సీరియల్స్ మ్మ్. మూవీస్ ఏం చూడను కానీ సీరియల్స్ అవి చూస్తుంటా. అసలు అందరినీ మూవీస్ కాదు సీరియల్స్ సంబంధించి క్వశ్చన్లు అడిగితే ఇట్లా చెప్తారు, డైలాగ్ టు డైలాగ్. సీరియల్ ఇవి రామాయణం మహాభారతం పర్వాల కొంచెం కొంచెం అంత లోతు కాకుండా మామూలుగా చూస్తా ఇంత. చూస్తారు. సెల్లో కానీ అవి అంటే ఇంట్రెస్ట్, అంత అంత నాలెడ్జ్ లేదు, కొంచెం పర్వాలేదు. ఓకే, సీరియల్స్ లో మీకు బాగా నచ్చిన సీరియల్ ఏముంది? మామూలుగా ఇంకా అన్ని చూస్తానండి మా టీవీలో. అన్ని కవర్ చేస్తారు. టైం పాస్ కావాలి కదా, కొంచెం ఓ. వాకింగ్కి వెళ్తాము. మ్మ్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు సీరియల్స్, ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా. సరిపోతాయి, ఇంట్లో పనులు ఎక్కువగానే ఉంటాయి, తక్కువే ఉండవు. అవును మేడం. ఓకే, ఏంటి మరి రేపు న్యూ ఇయర్ కదా? అవును మేడం. మరి సెలబ్రేషన్స్ ఏమైనా? హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఇంకేం చేస్తూ ఉంటారు? ఇంకేం లేదు మేడం, ఇంటి దగ్గరే ఖాళీ. ఫ్రెండ్స్ తో కొంచెం మాట్లాడటం, ఇంక ఇంట్లో పని. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు, నైబర్స్? అవును మేడం. ఇంటి పక్కన చుట్టూ వాళ్ళందరూ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. ముందు తెల్లవారులు వేస్తే వాళ్ళతోనే మనం బోల్డ్ కబుర్లు చెప్పుకోవాలి. అవును మేడం. బాగా ఈవినింగ్ టైం ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారు కూర్చుని టీ తాగేటప్పుడు అట్లా? ఈ టీ కూడా ఉదయం మార్నింగ్ ఒకసారి తాగుతాం, వాకింగ్కి వెళ్తాం మేడం. 4ంటికి వెళ్తే సాయంత్రం 6 దాకా అక్కడ గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా అక్కడ కూర్చొని వచ్చేటప్పటికి 7 అవుద్ది. ఓకే, మీరు ఎంతమంది వెళ్తూ ఉంటారు అలా వాకింగ్ కి? 4 o'clockకి, 4 గంటలకి? మేము ఫ్రెండ్స్ 3 members వెళ్తాం మేడం. అంతా వెళ్తా ఉంటారు, ఊరు మొత్తం మీద ఒక 40 members లాగా వెళ్తా ఉంటారు. సరదాగా సాయంత్రం అటు చాలు, అది చాలా హ్యాపీ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది మనకి. ఫ్రెండ్స్ తో అలా మాట్లాడుకుంటూ వాకింగ్ అవుతుంది, మాట్లాడుకోవచ్చు, హ్యాపీగా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. 4 to 6 మీ వాకింగ్ టైం మీ ఫ్రెండ్స్ తోటి? అవును మేడం. ఓకే, సరే అయితే మరి ఇప్పుడు నాకేం చెప్తారు? ఏమైనా ఒక సామెత అట్లాంటిది ఏం చెప్తారా, పొడుపు కథ కానీ? సాంగ్ పాడమంటారు మేడం. పాడతానంటే పాడండి, సామెత చెప్పినా పర్లేదు, సాంగ్ పాడినా పర్వాలేదు. సినిమాలు చూస్తూ ఉంటారుగా అప్పుడప్పుడు. సాంగ్ పాడతాం మేడం, నాకు ఇష్టం సాంగ్స్. అవునా, పాడండి అయితే, హ్యాపీ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది, ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, తెలిసే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది. అస్సలు చాలా బాగా పాడారండి మీరైతే. నేను సాంగ్స్ వాడతాను మేడం, ఈ మధ్య ఇంకా కొంచెం అలవాటు లేక బాగా రాలేస్తాను. లేదు, సూపర్, అసలు చాలా. ఇంకొక సాంగ్ పాడినా నేను హ్యాపీగా వినడానికి రెడీగా ఉన్నా. పాడమంటారు మేడం? ఓ షో, తప్పకుండా పాడండి. కొంచెం ఈ మధ్య కొంచెం అలవాటు తగ్గి కొంచెం ఆయాసలాగా వస్తుంది. ఏం లేదు, సూపర్ వస్తుంది. దేవుడు పాడతాం మేడం. పాడండి, ఏ పాట పాడినా పర్వాలేదు. జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మా భవాని, జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జనని శివకామిని
నీదరినున్న తొలగు భయాలు, నీ దయ ఉంటే కలుగు జయాలు, నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా భవాని. అవుతుంది మేడం. అసలు మామూలు కాదు, మీరు ఎంతవరకు పాడితే అంతవరకు విందామని నేను రెడీగా ఉన్నా. చాలా బాగుందండి, అసలు సూపర్, అసలు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పాటలు మీరు లీనమే పాడుతున్నారు ఫస్ట్. థ్యాంక్స్ మేడం. ఇంకా టోన్ కొంచెం మారింది ఈ మధ్య, కొంచెము అలవాటు లేదు, నాకు బాగా ఇష్టం మేడం. మరి అప్పుడప్పుడు అలా పాడుకుంటూ ఉంటారుగా. అందుకని కొంచెం ఆయాసలాగా ఎక్కడైనా ఫంక్షన్లలో వాటిల్లో ఎప్పుడైనా పాడతాం మేడం. పాడుతూ ఉంటారా? ఇంటర్ చదివా. అవును. కాలేజీలో మేడం ఏదన్నా ఉపన్యాసం చెప్పమంటే సాంగ్సే పాడతా నేను. అవునా? అసలు చాలా బాగుంది, అసలు సూపర్. అసలు పాడుతుంటే మీరు ఫస్ట్ లేనమే పాడుతున్నారు, ఆ పాటని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎక్కడ ఆగకుండా ఆ రాగం ఎలా వెళ్ళాలో అలాగే పాడుతున్నారు. అసలు చాలా బాగుంది, అసలు సూపర్. అందుకే నేను మీతో ఇంకో పాట పాడించుకున్నాను నేను. ఓకే, మీకు ఇప్పుడు ఒక పొడుపు కథ లాంటిది మేడం. ఏదన్నా రామాయణం మహాభారతం కొంచెం ఏమన్నా అడగండి మేడం. రామాయణ మహాభారతం అయితే చెప్పేస్తారా? చెప్తాం కాదు, కొంచెం పర్వాలే, అంత లోతుగా కూడా రాదు, పర్వాలే అనుకుంటా. పర్వాలేదు, ట్రై చేస్తారు. అడగండి మేడం. సరే, మీకోసం నేను అలాంటిదే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, మీరైతే ఆన్సర్ చెయ్యాలని నేనైతే ఆశిస్తున్నా. చూద్దాం, క్వశ్చన్ వస్తే కానీ త్వరగా ఆన్సర్ చేసేయండి, మీకు తెలిస్తే కనుక వెంటనే చెప్పేసేయండి. ఓ పాట పాడతామా మేడం విన్ అయితే? ఏంటి? సాంగ్ కూడా పాడతా. ఓకే, విన్ అయితేనా? షో తప్పకుండా నేను పాడించుకుంటా మీ చేత. విన్ అయితే ఖచ్చితంగా పాట పాడాలి. ఇన్ కేస్ మిస్ అయినా మళ్ళీ మీరు కాల్ చేసి నా కోసం ఇంకో 2 సాంగ్స్ పాడాలి. సరే మేడం. ఓకే అండి, క్వశ్చన్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ నేను కూడా చెప్తాను, టైం కూడా స్టార్ట్ అయిపోద్ది. క్వశ్చన్ వచ్చేసి, రాముడు తన బాణములను దేనితో తయారు చేయబడినవి అని సుగ్రీవుడికి చెప్పాడు. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవి అని సుగ్రీవునికి చెప్పాడు. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది అనుకున్నాను, మీరు నన్ను ఎక్కువ అడుగుతున్నారు. ఆయనకు వచ్చిన మేడం. ఆ పదార్థం వచ్చేసి అది వచ్చి ఇంకొక దేవుడికి సంబంధించింది. లక్క మేడం. లక్కతోట కాదు. కాదా? అది ఇంకొక వనంలో తయారు చేయబడిందని ఆల్రెడీ చెప్పాడు, వనంలోనే. అయ్యో శకుంతల గారు, మీ కాల్ అయితే కట్ అయింది. నేనైతే మీ సాంగ్స్తో ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను. మీ కాల్ మరలా కలవాలని నేనైతే కోరుకున్నాను. ఇంకోసారి ట్రై చేయండి, మీరు కొంచెం ట్రై చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండుంటుంది. కానీ ఈ ఆన్సర్ అయితే గుర్తుపెట్టుకుని నెక్స్ట్ కాల్ కలిసినప్పుడు ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి నాకు, ఓకేనా? బాయ్ అండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మేఘన అండి. మేఘనా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ అండి, నాగారం. హైదరాబాద్ నాగారం నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, ఇంట్లోనే ఉంటాం. ఇంట్లోనే? అవును మేడం. మరి టైం పాస్ ఎలా? ఇంట్లోనే టీవీ చూస్తుంటాం మేడం. 2 చిన్న బాబులు మాకు, స్కూల్కి వెళ్తారు, వాళ్ళని చూసుకోవడం, ఇంట్లోనే ఉండడం. వాళ్ళు ఉన్నారంటే ఫుల్ టైం పాస్. అవును మేడం. స్కూల్కి వెళ్తారా? అవును మేడం, స్కూల్కి వెళ్ళలేదు. వెళ్తున్నారు? వెళ్తున్నారు మేడం, ఇవాళ పంపించిన స్కూల్ కి. ఓకే, వాళ్ళ స్కూల్కి వెళ్ళాకే మీకు కొంచెం రెస్ట్. అంతే మేడం. వాళ్ళ ఇంట్లో ఉంటే కలిసింది మేడం, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, ఈ రోజు కలిసినది. అవునా? అవును మేడం. అసలు 2 to 3 మీకోసమే. మీలాంటి ఎవరైతే కాల్స్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళు చక్కగా కాసేపు రిలాక్స్ అవడం కోసం. థ్యాంక్స్ మేడం. మీ పేరైతే చాలా బాగుంది, మేఘనా అని. మేఘన మేడం, చాలా బాగుంది. ఎవరు ఇంకా అదొకటేనా, ఇంకేమైనా ముందు వెనక ఏమైనా ఉన్నాయి? ఓన్లీ మేఘనా అంటే పెళ్ళియాక ముందు మా ఇంటికి అనిత అని ఉండే, పెళ్ళైనాక మారింది. అవును, అంతేనా? ఓకే, సినిమాలు చూస్తూ ఉంటారా మేఘనా గారు? చూస్తుంటాం మేడం. ఏంటి బాగా ఫేవరెట్ హీరో అట్లా ఎవరైనా ఉన్నారా? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం మేడం. అప్పట్లో ఇష్టము, ఇప్పుడు అన్ని చూస్తూనే ఉన్నాను. అప్పట్లో ఇష్టం అంటే పెళ్లి కాకముందేనా దాని అర్థం?
అవును మేడం. పెళ్ళైన తర్వాత ఇంట్లో ఒక మహేష్ బాబు ఉండగా ఇంకొక మహేష్ బాబు అంటే బాగోదు కదా. మా వారి పేరు కూడా మహేష్ బాబు మేడం. ఆ ఒక్క పేరు కోసం పెళ్లి చేసుకున్నారా మీరు? నిజం చెప్పండి. అవును మేడం. పేరు చూసి మనిషి ఎలా ఉన్నా పర్లేదు, పేరైతే వైబ్రేషన్స్ వస్తున్నాయి. మహేష్ వైబ్రేషన్స్ వస్తున్నాయా? కాలు మాట్లాడుతున్నా అసలు మీతో నేను అనిపిస్తుంది మేడం. అసలు సైలెన్స్ లో పెట్టేసిన టీవీ. ఓకే, మీతో నేను అనిపిస్తుంది మేడం. మీకు ఒక్కరికే వినిపిస్తుంది అంటున్నారా? మీతోనే నేను మాట్లాడింది నేను అని అని అనుకుంటున్నా మేడం. ఇంకా కలిసిందా అన్నట్టు ఫీల్ అయిపోతున్నా. అవునా? లేదు, కాలు కలిసింది. పక్కన ఎవరైనా ఉంటే ఒక్కటేయండి, మళ్ళీ మనం కొట్టుకోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ మేడం. ఓకే, సరే అయితే మరి ఒక సాంగ్ ఏదైనా పాడతారా? ఆ మహేష్ బాబుకి ఇష్టమైన, మీరు ఎలా ఫ్యాన్ కాబట్టి మహేష్ బాబు సినిమాలో ఏదో ఒక సాంగ్ నా కోసం. మహేష్ బాబు సినిమాలో లేదంటే మీ మహేష్ బాబు కోసం పాడినా నాకు హ్యాపీనే. ఏం లేదు పాడతాను. మహేష్ బాబు పాడతాను, ఏం కాదులే మేడం. వేరేది ఏదైనా పాడతా, గుర్తొస్తలేదు. అయ్యో, ఒకసారి పాడండి. నాకైతే సాంగ్ కావాలి, మీరు పాడండి. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మా జాబిల్లి, నిన్నే కోరింది వెండి జాబిల్లి. అంతే వస్తుంది మేడం. అంతవరకేనా? అవును మేడం. జాబిల్లిని 2-3 సార్లు అటు ఇటు వేసుకొచ్చేసారు అంతే. అది సాంగా? మీరు చెప్పండి. గుర్తొస్తలేదు మేడం. సరే, మీరు గుర్తుకు రావట్లేదు అంటున్నారు కాబట్టి మీకోసం నేను ఆల్రెడీ వెళ్ళిపోతాను. ఇమేజ్ కోసం ఇమేజ్ చూసి మీరు చెప్పాలి, త్వరగా ఫాస్ట్ గా చెప్పండి, టైం అయిపోతుంది. అడగండి మేడం, ప్లీజ్ మేడం. చాలా సింపుల్ ఇమేజ్, అసలు అది ఎంతో మందికి ఇస్తాను కింద నుంచి ట్రై చేస్తాను కానీ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. బట్ మీరైతే ఈ ఇమేజ్తో విన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మీకోసం ఇమేజ్ ప్లీజ్. టైం అయిపోతుంది, ఫాస్ట్గా చూసేయండి. హలో మేడం. ఇంకా రాలేదు మేడం. ఇప్పుడు ఇంకా రాలేదు మేడం. ట్రావెలింగ్ లో ఉన్నట్టుందండి, ట్రాఫిక్ ఉందేమో. వచ్చింది సిగ్నల్ తీసి పడిపోయినట్టుంది. ఎవరు? మీ పేరు? కనిపించలేనట్టుంది మేడం. చెప్పండి కొంచెం క్లియర్ గా కనిపించమని. అయ్యా, అలా కనిపిస్తే ఎలా? చూడండి. కనిపించలేదు మేడం, కొంచెం క్లియర్ మేడం. మీ పేరు ఉంటుంది అందులో. మేఘనా మహేష్ మేడం. మేఘనా మహేష్. చా నేను చెప్తే మీరు నా పదం చెప్తారు. మేఘనా మహేష్ అసలు హీరోయిన్ ఉందా అండి? మేఘా ఆకాష్, నేను అక్కడికి మేఘా మహేష్ అని కూడా అన్నాను నేను. మీరు కొంచెం ట్రై చేస్తుంటే విన్ అయ్యేవారు. మేఘనా మహేష్ గారు, నెక్స్ట్ టైం మళ్ళీ మీరు కాల్ ట్రై చేయండి, మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు టైం అయిపోయింది, చాలామంది కాలర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. డోంట్ వరీ, రేపు ఎలాగ మన షో 2 o'clockకి స్టార్ట్ అవుతుంది కదా. రేపు మళ్ళీ బోల్డ్ కబుర్లతో మాట్లాడుకుందాం. ఈ లోపు మీరు అందరు కూడా న్యూ ఇయర్కి మీ అందరికి కూడా ముందు అడ్వాన్స్ చెప్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. రేపు కాల్ కలిసిన వాళ్ళకి రేపు ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను. సో చూస్తూనే ఉండండి BRK న్యూస్. పుట్టింటి పట్టుచీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. బాయ్.